లివింగ్ రిలేషన్షిప్ అట. ఆ షిప్పులు బిప్పులు మాకు తెలియదు. మేము పెళ్లిళ్ళు చేస్తాము. ఓకే. ఆ మార్కెట్ లో అదో రకమైన బిజినెస్ అయిపోయింది. వాళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసపోతున్నారు. మా దగ్గర ఏమున్నా సంసార పక్షమైన కుటుంబాలు వస్తాయి. ఏది ఉన్నా అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు ఎలాంటి వాళ్ళు అని పూర్తిగా తెలుసుకొని మాత్రమే మేము ఆ కుటుంబీకులకు సంబంధాలు కుదిరిస్తాం తప్ప ఆ లివింగ్ రిలేషన్షిప్ ఆన్లైన్ లో డబ్బులు కట్టి లేకపోతే వీళ్ళు ఏమో ఉన్నారని పిలిచి ఆ డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తారు తప్ప మీకు ఎలాంటి ఉపయోగం లేదు. లివింగ్ రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? ఇక అదో దరిద్ర పని అమ్మా. అది సంసార పక్షంగా ఉన్న వాళ్ళకి పనికిరాదు. దానివల్ల ఎలాంటి లాభం లేదు. లివింగ్ రిలేషన్షిప్ అట. ఆ షిప్పులు బిప్పులు మాకు తెలియదు. మేము పెళ్లిళ్ళు చేస్తాము. మా దగ్గర ఏమున్నా సంసార పక్షమైన కుటుంబాలు వస్తాయి. ఏది ఉన్నా అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు ఎలాంటి వాళ్ళు అని పూర్తిగా తెలుసుకొని మాత్రమే మేము ఆ కుటుంబీకులకు సంబంధాలు కుదిరిస్తాం తప్ప ఇట్లాంటి ఫోన్లు కానీ ఇట్లాంటి కాల్స్ కానీ మాకు చెయ్యొద్దు. మా దగ్గర ఉండయి, మేము చూడం. ఓకే. ఆ మార్కెట్ లో అదో రకమైన బిజినెస్ అయిపోయింది. వాళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసపోతున్నారు. అవి లేనే లేవు. ఎవరో తెలిసిన వాళ్ళు వాళ్ళకు వీళ్ళకి ఏదన్నా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇదంతా మార్కెట్లో అదొక బిజినెస్ అయిపోయింది. నిజంగా అది లివింగ్ రిలేషన్షిప్ ఉంటుంది, దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు అనేది మాత్రం అబద్ధం. నాకు తెలిసినంత మట్టుకు చెప్తున్నా. ఎందుకోసం అంటే వేల కుటుంబాలను చూస్తాం. నువ్వు భర్త చనిపోయో భార్య చనిపోయో తోడు కోసం వస్తుంటారు అనుకో, వాళ్ళకి చూద్దాం, తప్పలేదు. వాళ్ళు నిజంగా జెన్యున్గా భార్య కావాలని కోరుకుంటున్నారు, భర్త కావాలని కోరుకుంటారు, తప్పలేదు. అంతేగాని ఈ లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏదో 15 రోజులు, నెలనో, 2 నెలల్లో అది ఉండేది తప్ప జీవితకాలం ఉండేదైతే కాదు కదా. అదంతా సాధ్యం కాదు. ఎవరైనా కానీ వాళ్ళు నాకు తోడు లేదు, నాకు భర్త కావాలి, భార్య కావాలంటే మా దగ్గరికి రండి. మేము మంచి కుటుంబంలో ఉన్న అమ్మాయిని చూపిస్తాము, మంచి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయిని చూపిస్తాము. పర్ఫెక్ట్ సంబంధాలు ఉంటాయి మన కాడ, ఇబ్బంది ఏం లేదు. అవి ఆ లివింగ్ రిలేషన్షిప్ ఆన్లైన్లో డబ్బులు కట్టి లేకపోతే వీళ్ళు ఏమో ఉన్నారని పిలిచి ఆ డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తారు తప్ప మీకు ఎలాంటి ఉపయోగం లేదు. ఓకే. ఎన్ని ఉండయి, అన్ని 100కు 100% ఏంటంటే కుటుంబ నేపథ్యం గల మనుషులే ఉంటారు తప్ప ఆ 5-10% ఎవరైతే ఆ చిల్లరగాలు చేస్తారో అవన్నీ పట్టించుకోవద్దు. పట్టించుకుంటే వాళ్ళ జీవితమే అంధకారంలోకి పోతుంది, ఇబ్బందులు ఏర్పడతాయి. ఆగైనా రోగాలు ఉన్నాయనుకో, రోగాలు అంటుకునే అవసరమా? ఎవడు చెప్పిన బుద్ధి? జాగ్రత్త పడాలి. మన ఆరోగ్యపరంగా కూడా మనం చూసుకోవాలి. అది ప్రకృతికి విరుద్ధం కూడా ఆ విషయం. ఎన్ని చేయొద్దు. మీకు కావాలంటే మంచి కుటుంబాలు ఉన్నాయి, మా దగ్గర రండి. మంచి అమ్మాయిని చూస్తాం, మంచి అబ్బాయిని చూస్తాం, పెళ్లి చేస్తాం. అంతే కదమ్మా. అనవసరమైన ఎందుకు చెప్పు. వాళ్ళ పెద్ద మనుషులు ఉన్నారనుకో, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు సంబంధాలు చూసేటప్పుడు ఆమెకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ మేము చెక్ చేస్తాం. మంచిగా హాస్పిటల్లో రిపోర్ట్ తీసుకుంటాం. అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఎందుకంటే 50 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచనలు ఉంటాయి. మళ్ళీ నేను నీకు సేవ చేయాలని, నువ్వు నాకు సేవ చేయాలని, ఇవన్నీ విషయాలు ఉంటాయి. కాబట్టి దానికి ఏమైనా సంబంధించి ఆమె హెల్తీగా ఉందా లేదా రిపోర్ట్స్ తీసుకో. ఆ తర్వాత కలిసి ఉండి చిన్నగా యాదగిరిగుట్టలను, ఎన్నో టెంపుల్లను, ఆడనో ఎన్నో పెళ్లి చేసుకో, తప్పేముంది. సో మీ దాంట్లో ఇప్పుడు ఏజ్ లిమిట్ అంటూ కూడా ఏం లేదన్నమాట. ఏజ్ లిమిట్ ఏం లేదమ్మా, అందరికి సంబంధాలు చూస్తాం. మేము చూసేది సంబంధాలు మాత్రమే. దరిద్ర పనులు మా దగ్గర జరగవు, మేము చెయ్యం, మాతోని కాదు. ఎవరన్నా అసంటే ఆలోచనలు ఉంటే మాకు ఫోన్ చేయొద్దు, మా దగ్గరికి కూడా రావద్దు. కుటుంబాలు కదా అమ్మ వచ్చేది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చూస్తలేరు, వాళ్ళ పిల్లలు అమెరికా సెటిల్ అయినరు, ఆస్ట్రేలియా సెటిల్ అయినరు, మేము ఒంటరిగా ఉంటున్నాం అంటే ఖచ్చితంగా మనం సాయం చేద్దాం. అంటే ప్రతి మనిషికి తోడు అవసరం. తోడెత్తుకున్నాడు వీళ్ళు డైరెక్ట్ 3 నెలలు ఉండు, 2 నెలలు ఉండు, అగ్రిమెంట్ పేపర్ల మీద రాసుకుని ఇది అన్ని సాధ్యం కావు. ఉండాలనుకుంటే తోడు చూస్తాము, ఒకరితోనే ఉండు. ఈమె నిడిచిపెడతా ఆమెతో ఉంటా, ఆమె నిడిచిపెడతా ఈమెతో ఉంటా అంటే మా దగ్గర అయితే కలవదు. అంటే ఎవరైనా కాబట్టి మనకు వాళ్ళకు కుటుంబ పరంగా ఉన్న మంచి అమ్మాయి కావాలి, తోడు కావాలంటే ఖచ్చితంగా సంబంధాలు చూస్తాం.